సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటుల కోసం ప్రతి ఇండస్ట్రీలో ఒక భవనం అంటూ ఉంటుంది. అలా కోలీవుడ్లో నటీనటుల సంఘం అయినటువంటి నడిగర్ సంఘం నిర్మాణం కూడా త్వరలో పూర్తవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం మా అసోసియేషన్ ఉంది, కానీ మా అసోసియేషన్కి సంబంధించి బిల్డింగ్ మాత్రం లేదు. అయితే మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో అధ్యక్షుడిగా నిలబడ్డ మంచు విష్ణు మా అసోసియేషన్ సభ్యుల కోసం ఒక భవనం నిర్మిస్తానని మాట ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ భవనాన్ని పూర్తి చేయలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు మా అసోసియేషన్ కోసం నేను ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను, కానీ వాళ్లే నన్ను అడ్డుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ మా బిల్డింగ్ని అడ్డుకుంటుంది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా కన్నప్ప ప్రమోషన్స్లో భాగంగా మంచు విష్ణు తమ్మారెడ్డి భరద్వాజతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మా బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పారు, ఇప్పటివరకు దాని ఊసే లేదేంటి అని ప్రశ్నించగా తమ్మారెడ్డి కామెంట్స్పై మంచు విష్ణు మాట్లాడుతూ మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం నేను ఇప్పటికే చాలాసార్లు కట్టడానికి ప్రయత్నించాను. ప్రస్తుతం ఉన్న ఛాంబర్ బిల్డింగ్ని పడగొట్టి అదే ప్లేస్లో కొత్త ఛాంబర్ బిల్డింగ్ని కట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నా సొంత డబ్బులతోనే మా ఛాంబర్ బిల్డింగ్ని కడతాను. అయితే నాకు ఆర్థికంగా సహాయం చేయటానికి ఓ భాగస్వామి కూడా ముందుకు వచ్చారు. కానీ మా ఛాంబర్ బిల్డింగ్ని కట్టాలని చెప్పినా కూడా ఇతర నటీనటులెవరూ నాకు సపోర్ట్ ఇవ్వటం లేదు. ప్రస్తుతం ఉన్న ప్లేస్లో ఛాంబర్ బిల్డింగ్ మాత్రమే కాకుండా హైదరాబాద్ ఔటర్ నార్సింగిలో మరో బిల్డింగ్ ఉంది. అక్కడైనా మా ఛాంబర్ బిల్డింగ్ని కొత్తగా ఓపెన్ చేద్దామని అడిగాను. కానీ మా అసోసియేషన్ సభ్యులందరూ ఆ బిల్డింగ్ వద్దు, ఉన్న ఛాంబర్ బిల్డింగ్లోనే మా ఆఫీస్ కావాలని డిమాండ్ చేశారు. అందుకే అక్కడికి ఆఫీస్ మార్చలేదు. ఇప్పుడున్న ప్లేస్లో కడదామన్నా కూడా ఎవరూ నాకు మద్దతుగా నిలబడటం లేదు. అందుకే మా ఛాంబర్ బిల్డింగ్ పనులు ముందుకు సాగటం లేదు అంటూ మంచు విష్ణు తమ్మారెడ్డి భరద్వాజ్తో చాలా నిరాశపడుతూ మాట్లాడాడు. అయితే మంచు విష్ణు మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారటంతో చాలామంది నెటిజన్స్ మంచు విష్ణుకి టాలీవుడ్ పెద్దలైనటువంటి చిరంజీవి, బాలకృష్ణ, మురళీమోహన్, ప్రకాష్ రాజ్, నాగార్జున, వెంకటేష్లు సహకరించటం లేదా, వీరు సహకరించకపోవటం వల్లే మా అసోసియేషన్ బిల్డింగ్ పనులు ముందుకు సాగటం లేదా అంటూ మాట్లాడుతున్నారు. అయితే అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా మా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మిస్తానని మంచు విష్ణు అంటున్నారు. పైగా సొంత డబ్బులతో ఆయన నిర్మిస్తానని ముందుకు వస్తే టాలీవుడ్ పెద్దలు ఎందుకు ఆయనకు సహకరించటం లేదని మాట్లాడుకుంటున్నారు. మరి మంచు విష్ణు కామెంట్లపై టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.